నమస్తే అందరికి 85 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 18 జిమ్ పోయి మా బొమ్మడితో కాఫీ తాగి షోల్డర్ వర్కౌట్ అయితే స్టార్ట్ చేసిన. ఫస్ట్ డంబుల్ ప్రెస్, దాని తర్వాత ఆర్నల్ ప్రెస్, దాని తర్వాత ఈ వర్కౌట్ పేరేందో తెలిస్తే మీరు కామెంట్ చేయండి. తర్వాత రివర్స్ గ్రిప్ షోల్డర్ ప్రెస్, నెక్స్ట్ డంబుల్ బెండ్ ఓవర్ హ్యామర్ రైజెస్, ఇక ట్రైసెప్ కోసం స్కల్ క్రషర్స్ కొట్టిన, దాని తర్వాత రివర్స్ గ్రిప్ ట్రైసెప్ పుష్ డౌన్ కొట్టిన, దాని తర్వాత బిహైండ్ డిప్స్, దాని తర్వాత 300 జంపింగ్ జాక్స్. ఇక సీదా ప్యూర్ అండ్ న్యాచురల్ పోయి వాటర్ మిలన్ అయితే తీసుకున్న. బయట కలర్ వేసి అమ్ముతారని తెలిసింది, అందుకే ఆడికి పోయి తీసుకున్నా. ఇక మనం ఇంటికి వచ్చి కోసుకొని మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఆఫీస్కి అయితే బయలుదేరిన. ఇదే మన లంచ్. ఈయననే మన బాబాయ్ అనమాట. ఫోటో తీసి ఎవరికో పంపుతున్నాం అన్నాడు కదా ఆయనని. ఇక కస్టమర్ స్వాట్ పిల్లని మండి బుక్ చేసిండని వాళ్ళ ఫ్యామిలీకి చూపించాలంటే ఇంటికి తీసుకొని పోయినా. ఇక అట్లా క్లైమేట్ మంచిగా ఉందని చెప్పి మన స్వాట్ పిల్లని మధ్యలో నిలబెట్టి ఒక వీడియో అయితే తీసేసుకున్నా. ఇదే మన ఈవినింగ్ మీల్. ఇక సాయంత్రం రెయిన్బో వచ్చింది, దగ్గరుండి అందరినీ ఆఫీసులో అందరినీ పిలిచి స్నాప్ అయితే పెట్టించిన. ఒక మంచి పని చేసిన ఈరోజు. ఇక అలా డిన్నర్ చేస్తూ ఆర్సీబీ మ్యాచ్ చూస్తుంటే ఏమర్థమైందంటే మనకు 1% ఛాన్స్ను కూడా ఎప్పుడు వదులుకోవద్దు. ఆ 1% తోటి 100% రీచ్ కావచ్చు. అలా మన డే 18